సంగారెడ్డి జిల్లా రాయకోడ్ మండలం మాటూరు చక్కెర పరిశ్రమ మాకొద్దు బాబోయ్ అంటూ ఆ ప్రాంత రైతులు గ్రామస్తులు గోదావరి గంగా అగ్రో ప్రైవేట్ చక్కెర పరిశ్రమ ముందు నిరసన ఆందోళన నిర్వహించారు. పరిశ్రమ వ్యర్థ జలాలతో మంజీరా వాగును కలుషితం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పత్తి కంపెనీ నిర్మిస్తామంటూ నమ్మించి మా భూములు తీసుకొని నేడు షుగర్ ఫ్యాక్టరీ నిర్మించి ఈ ప్రాంతాన్ని వాయు నీటి కాలుష్యంతో కలుషితం చేసి ఈ ప్రాంతవాసుల ప్రాణాలతో చక్కెర పరిశ్రమ యాజమాన్యం చెలగాటమాడుతున్నారని రైతులు మండిపడ్డారు. ఈ ఘటనపై జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ఈ పరిశ్రమపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. సంగారెడ్డి జిల్లా రాయకోడ్ మండలం మాటూరు వద్ద ఇటీవల నిర్మించిన గంగా గోదావరి అగ్రో ప్రైవేట్ చక్కెర పరిశ్రమ కర్మాగారాన్ని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ చేతుల మీదుగా అట్టాసంగా ప్రారంభమైంది. ఈ ప్రాంత యువకులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీనిచ్చారు. చెరుకు పంటకు అందరికంటే అధికంగా మద్దతు ధర చెల్లిస్తామని ప్రకటించారు. కంపెనీ యాజమాన్యం మంత్రి దామోదర హామీతో ఈ ప్రాంత ప్రజలు రైతులు తమ తలరాతలు మారుతాయని ఆనందోత్సాహాలతో మురిసిపోయారు. కానీ అసలు కథ ఇప్పుడే మొదలైంది అని ఆవేదన చెందుతున్నారు. ఈ ప్రాంతవాసులకు కల్పించే ఉపాధి అవకాశాల మాట దేవుడెరుగు, కానీ నిత్యం గలగలపారే స్వచ్ఛమైన మంజీరా వాగును వ్యర్థ జలాలతో మంజీరా నది వాగులోకి వదిలి నీటిని కలుషితం చేస్తున్నారని రాయకోడ్ మండల ముద్రా సంఘం అధ్యక్షుడు తమ్మలి రాజు మరియు రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పరిశ్రమ యాజమాన్యాన్ని నిలదీస్తూ ధర్నా నిర్వహించారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా రాయకోడ్ మండలం మాటూరు వద్ద చోటు చేసుకుంది. రాయకోడ్ మండలంలోని మాటూరు వద్ద గోదావరి గంగా అగ్రో ప్రైవేట్ లిమిటెడ్ చక్కెర పరిశ్రమ ముందు రైతులు ధర్నా చేపట్టారు. చక్కెర పరిశ్రమలోని వ్యర్థాలను పక్కనే ఉన్న మంజీరా వాగులోకి వదిలి మంజీరా నీటిని ఫ్యాక్టరీ నిర్వాహకులు కలుషితం చేస్తున్నారని అధ్యక్షుడు తమ్మలి రాజు, గ్రామస్తులు, రైతన్నలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఫ్యాక్టరీని ఏర్పాటు చేసే సమయంలో పత్తి మిల్లును ఏర్పాటు చేస్తామని ఫ్యాక్టరీ యాజమాన్యం రైతుల వద్ద నుండి భూములను కొనుగోలు చేసిందన్నారు. కానీ ఈ ప్రాంత రైతులను మోసం చేస్తూ గోదావరి గంగా అగ్రో ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో చక్కెర పరిశ్రమను ఏర్పాటు చేశారని రైతన్నలు ఆరోపించారు. ఇప్పుడు చక్కెర పరిశ్రమ నుండి వచ్చే వ్యర్థాలను మంజీరా వాగులో వదిలి నీటిని కలుషితం చేస్తూ మూగజీవాలు సైతం తాగడానికి నీరు లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. ఈ కలుషిత నీరు మూగజీవాలు సేవించి మృత్యువాతకు గురవుతున్నాయని ఆరోపించారు. ఈ ఫ్యాక్టరీ నుండి వెలువడే వాయు కాలుష్యం కారణంగా చుట్టుపక్కల ఉన్న పత్తి పంట సైతం నష్టం వాటిల్లుతుందంటూ రైతన్నలు ఆవేదన వ్యక్తం చేశారు. పత్తి పంటను తెంపేందుకు కూలీలు కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మాటూరు చక్కెర పరిశ్రమ యాజమాన్యంపై జిల్లా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలంటూ రైతన్నలు, గ్రామస్తులు డిమాండ్ చేశారు. అనంతరం రాయకోడ్ తహసీల్దార్ కార్యాలయంలో ముద్రా సంఘం అధ్యక్షుడు తమ్మలి రాజు మెమోరాండం అందజేశారు. ఈ కంపెనీ చర్యల వల్ల ఈ ప్రాంతవాసులకు, రైతులకు నష్టం జరగకుండా చూడాలని కోరారు. కంపెనీ యాజమాన్యం తమ తీరు మార్చుకోకుంటే పరిశ్రమ ఎదుట రోజుకో విధంగా నిరసన ఆందోళనను నిర్వహించే కట్టిండు 3-4 తంబాల హైట్ గా 40 రూపాయలు ఇస్తే వస్తాం, లేకుంటే లేదా అంటున్నారు. గోడ పడిపోయి ఆడ పంట నష్టం. అట్లా మరి అక్కడ చేనేడు ఎవరెవరు ఉన్నారు ఇక తీసుకొని అట్లా ఏమన్నా ఈ చుట్టుపక్కల ఊర్లలో చేయలేరు, ఏం చేయలేరు. ఏం చేయకుండా బాబాబులు అండగా తీసుకొని ఈ ఫ్యాక్టరీ నడిపిస్తారు. దీనికి వెంటనే తక్షణ అధికారులు దీన్ని చర్య తీసుకోవాలి, లేకపోతే ఈ ఉద్యమం ఉద్రిక్తత చేస్తామని ఈ సందర్భంగా చెప్తున్నాం, తెలియజేస్తున్నాం రైతులందరూ కలిసి.
ఎవరన్నా వచ్చి చూడాలి అప్పట్లప్పుడే అన్న నువ్వు మొన్న ఉన్నావా వాళ్ళందరూ వచ్చి ఆ రోజు మేము వచ్చినామని మూసేసారు ఇన్ఫర్మేషన్ మళ్ళీ మేము మోగని తెలిసారు పట్టించుకుంటారు అక్కడ పట్టించుకో మీ ఇష్టం మాకేం ఇబ్బంది లేదు మేము ఏం చేయాలి చేస్తాం మీరు ఏం చేయాలి చేస్తాం మీరు మనసు అర్థం చెప్పేసాడు మేము ఇష్టం ఎందుకంటే మురికి నీళ్ళు వస్తున్నాయి ఏవి మురికి మీ కళ్ళ కనిపిస్తున్నాయి కానీ వాళ్ళు ఏమన్నా నేను అనకొచ్చిన కదా మాకు ఇలా ఇంటికి ఏం రాదే నువ్వు 10 కోట్లు నాకు ఇంటికి రాదే నేను కాలేజ్ మంచి రోజులు వస్తుంది వచ్చింది మాకు అవసరం లేదు మాకు ఎప్పుడు అవసరం లేదు పబ్లిక్ గురించి పేరు ఖాజా మియా మాటూర్ విలేజ్. నేను ఈ ఫ్యాక్టరీకి ఇచ్చేటప్పుడు భూమి కొనేటప్పుడు వాళ్ళు మన ఏది పత్తి మిల్లు పెడతామని కొన్నారు. దాని తర్వాత చక్కెర మిల్లు వేసారు. వేసినాక డస్ట్ పొగ అది అంతా పత్తి మీద పడి పత్తి నష్టపోతున్నది. లేబర్లు రాకొచ్చారు. మళ్ళా పక్కలకు వ్యవసాయం చేసే భూముల చుట్టూ మొత్తం పెద్ద హైట్ గోడ పెట్టారు. చాలా హైట్ పెట్టారు. ఆ హైట్ పెట్టారు కూలిపోతున్నది. మొన్న ప్రమాదం జరుగుతుండే ఆ ప్రమాదాలకి తప్పుకున్నాము. మళ్ళా మురికి నీళ్ళు ఆ వ్యవసాయ భూమిలో పక్కలకెంచి ఇడిచి డైరెక్ట్ అది సింగూరు మాంజిరా వాటర్లో కలుస్తున్నాయి. మర్ర అవే నీళ్ళు మన బర్రెలు మర్ర మేకలు గొర్రెలు తాగి చనిపోయినాయి. ఇప్పుడు నిన్న మొన్న చనిపోయినాయి. చెప్తే కంటిన్యూ అట్లనే ఏడుస్తున్నారు. ఈరోజు పోయి చెప్పినాము. వెంటనే దీని మీద ఎవరు ఉన్నారో అధికారులు ఎంబడే దీని మీద స్పందించి చర్య తీసుకున్నాలి అనేసి బాయిలర్లు బస్ట్ అయ్యి అవి 2-3 కార్మికులకు గాయాలైనాయి. వాళ్ళకు మళ్ళా రిటర్న్ కంపెనీలకు తీసుకుని వచ్చారు. ఎవరైనా ప్రశ్నిస్తే కంపెనీలకి ఏం తీసేస్తున్నారు. 12 గంటలు డ్యూటీ చేపిస్తున్నారు. కార్మిక చట్టం కింద ఎన్ని గంటలే ఉండాలి కార్మిక చట్టాల కింద. మీరు ఏం చేస్తారు కార్మిక చట్టాలకి బీహార్ నుంచి బీహార్ నుంచి లేబర్ తెప్పించి అది మళ్ళీ ఉన్న లోకల్ వాళ్ళని తీసుకోకుండా వాళ్ళు ప్రశ్నించడం వాళ్ళ ఉద్యోగాలకు తీసేయడము చాలా అరాచకం జరుగుతుంది. ఇక్కడ వెంటనే ఈ అధికారులు ఎవరైనా స్పందించి దీని మీద తగిన చర్య తీసుకోవాలని కోరుతున్నాం. రాయకోడ్ మండల ఉద్యోగ సంఘం ప్రెసిడెంట్ తమ్మది రాజు మాట్లాడుతున్నా. ఇక్కడ మన మాటృశ్వారిలో మన రైతుల దగ్గర భూమి సేకరించేటప్పుడు ఇది కాటన్ కార్పొరేషన్ భూమి సేకరించి ఇప్పుడు అగ్రోస్ మన గోదావరి గంగా ఫ్యాక్టరీని షుగర్ ఫ్యాక్టరీని నిర్మించి ఇక్కడ రైతుల ప్రజా సేకరించకుండా ఇక్కడ మన మాంజిరా నది దాని చిన్న కాలువలో మాంజిరా నది పోయే కాలువలో ఈయన వ్యర్థాలు ఫ్యాక్టరీ వ్యర్థాలు ఇలా కలుపుతారు. ప్లస్ మళ్ళీ అధికారులు అన్నీ చూసుకోవాలి. ప్లస్ దీనికి ఏముందంటే ఇక్కడ మనం అడగనికి పోతే ఇది వర్షం నీళ్ళు ప్లస్ లోపల ఉన్న మేనేజర్ కానీ మిగతా వ్యక్తులు కానీ వర్షంతో వచ్చిన నీళ్ళు అని అడుగుతారు. ఇది నీళ్ళు వర్షం నీళ్ళు కావు, ఇది ఫ్యాక్టరీ నీళ్ళే. దీనిపైన వెంటనే కరెక్ట్ చర్యలు తీసుకోవాలి. అది కూడా అధికారులు దీన్ని పరిశీలించి దీన్ని వెంటనే ఈ వ్యర్థ పదార్థాలు వెంటనే ఆపాలని మేము కోరుతున్నాం. చేపలు చనిపోయినాయి, గొర్రెలు చనిపోయినాయి. నీళ్ళు తాగడం ఈ మురికి నీళ్ళు తాగడం వల్ల గొర్రెలు చనిపోయినాయి, బర్రెలు చనిపోయినాయి. ఈ మురికి నీళ్ళు తాగడం వల్ల ఈ వాటర్ అందరికీ పొల్యూషన్. ఈ వాటర్ ఇక్కడ నుంచి మంజిరా వాటర్ హైదరాబాద్ వరకు పోతే వాటర్ నీళ్ళు. ఈ మంజిరా నీళ్ళు అంటే హైదరాబాద్ దాకా నీళ్ళు తాగుతారు. చుట్టుపక్కల గ్రామాలు 3 మండలాలు తాగుతాయి. ఒకటి మన రైకోడ్ మండలం తాగుతుంది, మళ్ళీ ప్లస్ మునిపల్లి మండలం తాగుతుంది. ఈ అన్ని మండలాలు నీళ్ళు పోతాయి. జనసంఘ మండలం నీళ్ళు పోతాయి, జనవాద మండలం కూడా నీళ్ళు పోతాయి. ఈ నీళ్ళల్లో ఈ కాలుష్యాన్ని మొత్తం తీసుకుపోయి నీళ్ళలో మంజిరా నీళ్ళు కలుపుతారు. దీనివల్ల ప్రజలకు నష్టం ఉంది. రైతుల కోసం తెచ్చిన ఫ్యాక్టరీ కానీ రైతులు నష్టపరుస్తారు. ఈ మాంజిరా నీళ్ళు వాడుకుంటారు. మాంజిరా నీళ్ళు వాడుకొని మాంజిరా వ్యర్థాలను కలుపుతారు. దీని మీద ఎట్లా చర్యలు తీసుకోవాలని కోరుకున్నాం. మొన్ననే మంత్రి గారు వచ్చి ఈ ఫ్యాక్టరీని ఓపెన్ చేశారు. మేడం రాజకీయ నాయకులు అన్నదానంతో ఈ ఫ్యాక్టరీ నడుస్తుంది. రాజకీయ నాయకులు అన్నదానం ఉందా, మరి ఎవరు అన్నదానం ఉన్నది తెలియాలి. దీనికి మా దామోదర రాజేశ్వరం వచ్చి మన ఫ్యాక్టరీ ఓపెన్ చేశారు. ఇది ఈ వ్యర్థ పదార్థాలన్నీ మొత్తం బాగా కల్పించి మంచిగా కలిపితే ప్రజలు చనిపోతారు. ఈ వాటర్ వల్ల, కెమికల్ వాటర్ వల్ల కలిపితే. దీన్ని వెంటనే కలెక్టర్ గారు స్పందించి వెంటనే చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం. ప్రారంభం లోపల నాగయ్య సార్ మేనేజర్ సార్ తీసుకున్నాడు. ఇది భూమి అమ్ముకోమని చెప్పేసిండు. ల్యాండ్ వస్తుంది మేము అమ్ముకుంటాను తీసుకున్నాడు. తీసుకున్న పరంగా వెంటనే ఫ్యాక్టరీ వేసిండు. ఫ్యాక్టరీ వేసి ఇక్కడ మొత్తం చింతచెట్టు దాకా మొత్తం గుంట మురిపిస్తా, ఇది బ్రిడ్జ్ కడతా, ఎలాంటి తిప్పలు లేకుండా అంత సౌకర్యం చేస్తా అని చెప్పిండు.
ఇక్కడ గుంతవి ముడుపులేదు, ఇక్కడ కల్వెటివి కట్టలేడు. నాగయ్య సార్ ఇంటికి ఏమన్నాడు, వాళ్ళ ఇష్టం, నేను అమ్ముకున్నా వాళ్ళు ఏదో చేసుకున్నా నాకు సంబంధం లేదని చెప్పేసి దాని లోపల మేము ఇక్కడ బాట ఇచ్చిన తర్వాత లోపల కంపెనీ చెప్పేసారు. మాకు ఎలాంటి సంబంధం లేకుంటే వీళ్ళకి నష్టం మాకు అన్ని తరాలకు కలిగిస్తుంది. ద్వారా మంజీరా నీళ్ళ కలుషితమై దొడ్డు చేపలు మొత్తం చనిపోతున్నాయి. ఈ నీళ్ళు చాలా దూరం పోతాయి, జైరాబాదు అక్కడ హైదరాబాదు అన్ని దిక్కులో పోతాయి. మళ్ళీ ఒకటి ఆ పొగ పశువులు చచ్చిపోయినాయి, ఒక 2 బళ్ళు చనిపోయినాయి, 5 గోళ్ళు చచ్చిపోయినాయి, చేపలు ఇంత దొడ్డు చచ్చిపోతున్నాయి. మళ్ళీ అది పొగ వచ్చి మొత్తం ఇండ్ల మీద మొత్తం పడుతున్నది. ఏడబడతాడ చిట్ అంటుంది. పత్తులు ఖరాబ్ అయిపోయినాయి. మొన్న వర్షం పడి సీసీఐ వాళ్ళు తీసుకుంటలేరు, కర్రెగాయి వర్షం పడ్డదని. రైతులు నష్టపరిచే ఫ్యాక్టరీ ఇది. ఎందుకంటే చెరుకు ఒకటే కాదు, చెరుకుతో పాటు పత్తి రైతులు ఉన్నారు, కంది రైతులు ఉన్నారు. ఈ చుట్టుపక్కల 2 విలేజ్ దగ్గర 1 కిలోమీటర్ డిస్టెన్స్ మాటూరు ఉంది, రగాపూర్ ఉంది. ఆ విలేజ్ మొత్తం డస్ట్ పడుతుంది, వాళ్ళకి డస్ట్ వస్తుంది. వంటలు వండుకుంటారు కదా బయట, వాళ్ళ అన్నంలా అన్నుట నీళ్ళల్లో పడుతుంది, అవే తినుడు అవుతున్నది. దానివల్ల ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది, చర్మ వ్యాధులు వస్తుంది. దానివల్ల ఈ